హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో మీరు తమిళ చూసారు కదా. సో అంటే నేను యూట్యూబ్లో మనీ సంపాదించడానికి ఎంత కష్టపడాను, ఎలా కష్టపడా అని చెప్పేసి నాది ఒక డ్రీమ్. ఇలాంటి ఒక వీడియో చేయడానికి అసలు టైం వస్తుందా లేదా అని చెప్పేసి కూడా నాకు చాలా ఆలోచనలు ఉండేవి. సో యూట్యూబ్ అంటే అందరూ యూట్యూబ్లో నేను వీడియోలు చూసి ఆ, నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది, అంత ఇన్కమ్ వచ్చిందని చెప్పేసి కొందరు చెప్పిన మాటలు ఇన్స్పైర్ అయ్యి, సరే యూట్యూబ్కి ఒక స్టెప్ వేస్తే సరిపోతుంది కదా, ఇన్కమ్ అయితే చాలా వస్తుంది మనకు, ఇంట్లో ఉండి సంపాదించుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక చిన్న హోప్ తోటి అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కాకపోతే ఎంటర్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, యూట్యూబ్ స్టార్ట్ చేయడంతో మనీ రాదు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత దానికి వ్యూస్ కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలి, సో దాని ఫాలోయింగ్ మొత్తం పెరగాలి అని చెప్పేసి తర్వాత ఐడియా వచ్చింది నాకు. సో దాని ద్వారా మళ్ళీ ఆల్మోస్ట్ నేను ఒక 6 మంత్స్ 7 మంత్స్ చేసిన తర్వాత, సరే యూట్యూబ్ మనతోటి అయ్యేది కాదు, ఇంకా వదిలేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే మనం కొంచెం దానికి అలవాటు పడిన తర్వాత సరే ట్రై చేద్దాం, దానిలో పోయేదేముంది, మామూలుగా మనం ఇంట్లోనే ఉండడం కదా, చేసుకోవడం కదా వీడియోస్, పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత డే అంతా ఊరికేనే ఉంటాం కదా, బయటకు పోయి జాబ్ చేసేంత ఇప్పుడు లేదు కదా సిచ్యువేషను, పిల్లల్ని వదిలేసి పోయేది లేదు కదా. అప్పుడు మనం జాయింట్ ఫ్యామిలీస్ ఉండి అంతా పెద్దవాళ్ళు ఉండి పిల్లలు చూసుకుంటే మనం ఒక స్టెప్ వేసి ఏదైనా జాబ్ చేసుకోవడానికి అవుతుంది. అంటే నాకని కాదు, ఇంకా ఎవరైనా సరే ఊరిని వదిలిపెట్టి ఈ సిటీ లైఫ్ వచ్చిన తర్వాత తనే పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో పని చూసుకోవాలి. సో పిల్లలు వచ్చేసరికి ఏదైనా రెడీ చేసి పెట్టాలి, పిల్లలు వెళ్ళేటప్పుడు రెడీ చేసి పెట్టాలి, బాక్సులు అంతా పెట్టాలి. సో వాళ్ళు డే నుంచి నైట్ వరకు హౌస్ వైఫ్ మొత్తం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ ఊరిని వదిలిపెట్టి వచ్చిన హౌస్ వైఫ్కి మాత్రం జాబ్ చేసేంత ఉండదు. సో అలాంటప్పుడు నేను యూట్యూబ్ ఎందుకు వదిలేసుకోవడం, మనకు అంతో ఇంతో కొంచెం సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా మనల్ని ఇష్టపడి, సో వాళ్ళ కోసమైనా కొన్ని వీడియోస్ చేద్దాము, చూద్దాము వస్తే వస్తుంది మనీ, కొంచెం మనం కష్టపడితే సరిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఒక హోప్ అయితే వచ్చింది. సో ఆల్మోస్ట్ నేను ఒక 1 మంత్ ఆపేసాను వీడియోస్. సో దాని తర్వాత మళ్ళీ వ్యూస్ రావడం, సబ్స్క్రైబర్ రావడం చాలా కష్టమైపోయింది. సో మళ్ళీ నేను కంటిన్యూగా ఒక 4-5 వీడియోస్ షార్ట్స్ పెడితే మళ్ళీ అప్పుడు కొంచెం వ్యూస్ అనేవి వచ్చేసాయి. సో దాని తర్వాత కూడా మళ్ళీ అరే ఇంకా ఎన్ని వీడియోస్ చేయాలి, ఎన్ని షార్ట్స్ చేయాలి, మనకు మానిటైజేషన్ అయితే కొంచెం హోప్ వస్తుంది కదా అని చెప్పేసి నాకు కొంచెం ఎందుకో ఎక్కడో డిసప్పాయింట్ అనిపించింది. మనతోటి అవుతుందా అసలు, ఇప్పుడు మనకి వెనకాల ఉండి చెప్పేవాళ్ళు కొంచెం ఉంటే బాగుంటుందేమో, అట్లా ఉండి మనం కొంచెం అడిగేస్తే మనకి వెనక సపోర్ట్ ఉంటారు కదా అని చెప్పేసి అనిపించింది. సపోర్ట్ అంటే నాకు ముందుగా మా ఫ్యామిలీ తరపున కానీ, ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ ఉండే వాళ్ళు కానీ, యూట్యూబ్ స్టార్ట్ చేసింది సక్సెస్ అయింది ఎవరు లేరు. సో దాని ద్వారా మనకు యూట్యూబ్ నాలెడ్జ్ అనేది జీరో అన్నమాట. సో అందుకని యూట్యూబ్ గురించి నాకు ఏం తెలియదు. అంటే కెమెరా ఆన్ చేయడం, ఒక ఫొటోస్ తీయడం అంత మట్టుకే నాకు ఐడియా ఉంది. వీడియోస్ తీయడం, దాన్ని ఎడిటింగ్ చేయడం, దానికి వాయిస్ ఇవ్వడం అంతా మనకు జీరో నాలెడ్జ్ అనమాట. సో చూద్దాం, మనల్ని కొంతమంది అయితే ఇష్టపడుతున్నారు కదా, సో వాళ్ళ కోసం నుంచి ఇంకా కొంచెం వ్యూవర్స్ పెరుగుతారు కదా అని చెప్పేసి మళ్ళీ ఒక హోప్ అయితే వచ్చింది. సో నాకు కొంచెం జలుబు అయింది, అందుకే గొంతు ఇంత గరగర వస్తుంది అన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ నేను ఇన్స్టాగ్రామ్ మళ్ళీ దానికి మూవ్ అయ్యాను. అంటే ఇటు యూట్యూబ్ అటు ఇన్స్టాగ్రామ్. తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ నాది ఒక మా ఇంటి దగ్గర తీసిన వీడియో చిన్న క్లిప్ అన్నమాట, అది 2 million దాటింది ఒక 4-5 డేస్లోనే. సో నాకు ఇన్స్టాగ్రామ్ చాలా బాగా అనిపించింది అప్పుడు. అరే వ్యూస్ చాలా బాగా వెళ్తున్నాయి కదా, మళ్ళీ ఒక 1 మంత్లోనే 900 ఫాలోవర్స్ వచ్చారు కదా, అది నాకు చాలా బెటర్ అనిపించింది. మళ్ళీ తర్వాత యూట్యూబ్లో వచ్చిన సేమ్ వీడియో, ఇన్స్టాగ్రామ్లో వచ్చిన సేమ్ వీడియో వ్యూస్ అక్కడ పెరిగితే ఇక్కడ తగ్గుతుంది, ఇక్కడ పెరిగిన వీడియో అక్కడ తగ్గుతుంది అనమాట. నాకు అదే డిఫరెంట్ అనిపించింది. అసలు మామూలుగా జనాలు అందరూ ఒకటే కదా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నచ్చిన వీడియో యూట్యూబ్లో యూట్యూబర్స్కి ఎందుకు నచ్చట్లేదు, యూట్యూబ్ చూసే వాళ్ళకి
యూట్యూబ్లో నచ్చిన వీడియో ఇన్స్టాగ్రామ్లో చూసే వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు? అది డిఫరెంట్. నాకు అసలు ఇంతవరకు కూడా అర్థం కాలేదు. అంటే మామూలుగా జనాలు అందరూ ఒకటే కదా, ఒకటే వీడియో నేను దీనిలో అప్లోడ్ చేసిన తర్వాత కామన్గా అయితే మినిమం అటు ఇటుగా కొంచెం సేమ్ వ్యూస్ రావాలి కదా. అది 2 million వచ్చిన వీడియో ఇక్కడ నాకు 8K వచ్చింది అంతే. సో దాని తర్వాత మళ్ళీ యూట్యూబ్ స్టాప్ చేయను అని మళ్ళీ ఒకసారి అనిపించింది. సరే చూద్దాంలే అని చెప్పేసి మళ్ళీ వీడియోస్ కంటిన్యూగా మా అపార్ట్మెంట్లో ఆంటీ వాళ్ళు చేసే మనద్వీపవర్ణ పూజ, సాయిబాబా పూజ అన్నీ మిక్స్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో మనం అంటే మామూలుగా వీడియో తీసి పెట్టేయడమే కదా అని చెప్పేసి అది పెట్టేశాను అనమాట. దాని తర్వాత వ్యూస్ కొంచెం పెరిగారు, తర్వాత సబ్స్క్రైబర్ కూడా కొంచెం అలా పెరిగారు అన్నమాట. సో దాని తర్వాత ఆఫ్టర్ ఆల్మోస్ట్ 1.5 year తర్వాత నాకు మానిటైజేషన్ అయితే ఆల్మోస్ట్ 99% అయిందన్నమాట. సో మళ్ళీ దాని తర్వాత వ్యూస్ ఎందుకో మరి తెలీదు నాకు. అంటే మానిటైజేషన్ అయిన తర్వాత కొన్ని రోజులు వ్యూస్ తగ్గుతాయా అని అనిపిస్తుంది నాకు. అది కూడా ఇప్పటికి నాకు డౌట్. వ్యూస్ ఎందుకు అప్పుడు పెట్టగానే మనకు ఆల్మోస్ట్ ఒక 2K అలా వెళ్ళేది, ఇప్పుడు ఆల్మోస్ట్ 200, 300 అలా అవుతుందన్నమాట. నాకు అది డిఫరెంట్ ఇంతవరకు కూడా అర్థం కావట్లేదు. అంటే మానిటైజేషన్ అయిన తర్వాత వ్యూస్ తగ్గుతుందా? మీకు తెలిసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్. స్మాల్ డౌట్ అనమాట. అండ్ ఇంకొకటి మానిటైజేషన్ అయితే అవుతుంది. సో దాని తర్వాత నాకు ఒక డ్రీమ్ అంటే మనకు పుట్టిన తర్వాత ఇంతవరకు మనం సంపాదించిన చరిత్ర లేదన్నమాట. సో దీంతో యూట్యూబ్తో నాకు కొంచెం మనీ సంపాదించాలని చెప్పేసి ఒక డ్రీమ్ అయితే అయిపోయింది నాకు ఇప్పుడు. అంటే సరే సరదాగా తీద్దామని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. సరే కొంచెం ఇన్కమ్ వచ్చినా మనం కొంచెం సంపాదించాము, అందరిలో ఒక పేరైతే వస్తుంది కదా అని చెప్పేసి అలా స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడైతే నాకు ఒక 1 monthకి ఇంత మనీ తీసుకున్నాను, అది ఒక వీడియో చేయాలి యూట్యూబ్లో అని చెప్పేసి అదొక డ్రీమ్ అయిపోయింది. అది ఎలాగంటే ఇలా పట్టుకొని ఒక డ్రీమ్ అయిపోయింది అన్నమాట. ఇంత డబ్బు నాకు యూట్యూబ్ నుంచి ఒక నెలకి ఇంత డబ్బు వచ్చిందని చెప్పేసి ఒక వీడియో చేయాలి అంతే అని చెప్పేసి ఒకటి అయిపోయింది. సో నాకు ఇలాంటి డ్రీము ఫుల్ఫిల్ అవ్వడానికి, రియల్ అవ్వడానికి సో మీరే రీజన్ అవుతారు. ఎందుకంటే మీరు నన్ను సపోర్ట్ చేసి వ్యూస్ అంతా వచ్చి మీరు నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తే ఇలాంటి ఒక డ్రీమ్ నాన్ని ఫుల్ఫిల్ చేసిన వారు అవుతారన్నమాట. సో ఇంకెందుకు లేటు, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.